ఈ ప్రైవేటీకరణ గురించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు ఎక్కడ కూడా పెద్దగా స్పందించాల. ఆయన ఎందుకని సైలెంట్ గా ఉంటున్నారు? అసలు మీకు చెప్పేది అర్థం కావట్లా. ప్రైవేటీకరణ చేస్తే ఆయనకు వాటా వస్తుంది కదా, దాంట్లో 40% 60% వాటా వస్తుంది కదా. దాని ద్వారా ఆయన విలాసవంతమైన ఇప్పుడున్నట్టుకంటే ఎక్కువగా విలాసవంతంగా జీవిస్తాడు కదా. అందుకని ఆయన ప్రైవేటీకరణ గురించి ఆపడు. అదేవిధంగా ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఆయన ఎండగడతానన్నాడు. ఇప్పుడు వచ్చి ఏదైనా ఎండగట్టాడా? ఒక్కటైనా ప్రశ్నించాడా? ప్రభుత్వంతో కనుక ప్రభుత్వం చేసేటువంటి విధానాలని నాకు నచ్చకపోతే వెంటనే నేను వ్యతిరేకిస్తానన్నాడు. వ్యతిరేకించాడా? అదే పవన్ కళ్యాణ్ పట్టుకొని టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే దాని మీదే స్పందన లేదు. ఇంకా దేని మీద స్పందన ఉంటుంది? కాబట్టి ఆయనకి ఈ ప్రభుత్వంలో వచ్చేటువంటి వాటా పెద్ద మొత్తంలో వెళ్తుంది కాబట్టి ఆయన ఎటువంటి మాటలు మాట్లాడు. అంటే ప్రజలు సంతోషంగా ఉన్నారేమో ఈ కూటమి ప్రభుత్వం, అందుకని ఆయన ఏం మాట్లాడతలేదేమో. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు సంతోషంగా ఉన్నారంటే కందిపప్పు రేటు 150 రూపాయలు అయింది, ఉల్లిపాయల ధర 100 రూపాయలు అయింది. ఇలా ధరలు పెరిగిపోవడం వల్ల ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారు. ఓట్లు ఆడడానికి వస్తే ప్రజల సంతోషం బయటపడుతుంది.